అందరికీ నమస్కారం. నేను శిరీష. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. సంతోషం అండి. మీకు మన ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ముఖ్యంగా ఉగాది అనగానే ప్రతి ఒక్కరూ చూసుకునేది పంచాంగం. ఈ సంవత్సరం మాకు ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉంటే మాకు ఈ సంవత్సరం అంతా బాగుంటుందని. సో ముఖ్యంగా చూసుకుంటే మరి తులారాశి వారికి ఈ నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ పరాభవనామ సంవత్సరం ఉగాది నుంచి తులారాశి వాళ్లకు ఎలా ఉందని చెప్పుకునే ముందు, సహజంగా అందరూ కూడా ఉగాది వస్తే మాకు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఇవి ఫ్రంట్ లైన్లో చూసుకుంటారు. అట్లా చూసుకుంటే తులారాశి వాళ్ళకు ఆదాయం 5, వ్యయం 14, అదేవిధంగా గౌరవించే వాళ్ళు 6 మంది ఉంటే అవమానించే వాళ్ళు 3 ఉంటారు. అంటే రాజ్యపూజ్య అవమానాలు 6, 3గా ఉంది. ఆదాయ వ్యయాలు 5, 14గా ఉంది. అంటే 5 రూపాయలు వస్తే 14 రూపాయలు ఖర్చు అవుతుందని అర్థం అన్నమాట. ఇది కందాయ పొలాలు, ఇది మన రాజ్యపూజ అవమానాలు, ఆదాయ వ్యయాలను నిర్ణయించారు. ఇక జనరల్గా ఈ రాశికి ఈ సంవత్సరం మిగిలిన గ్రహ సంపత్తి ఎలా ఉందంటే, ప్రథమార్థము, ద్వితీయార్థము రెండు కూడా ప్రధాన గ్రహాలు రాహుకేతువులు, శని, గురువుల యొక్క ప్రభావం బాగానే ఉంది. ఎందుకంటే ఈ రాశికి భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు, ప్రథమార్థంలో రాశిని చూస్తాడు. ద్వితీయార్థం, అదేవిధంగా ప్రథమార్థంలో 6వ ఇంట్లో శని ఉన్నాడు. ఈ రాశికి చతుర్థ పంచమాధిపతి శని 6వ ఇంట్లో ఉన్నాడు. శని నైసర్గిక పాపగ్రహము. పాపస్థానంలో ఉండడం చాలా మంచిది. పాపగ్రహము పాపస్థానంలోనూ మైనస్ ప్లస్ మ్యాథమెటిక్స్లో పాపగ్రహం, నైసర్గిక పాపగ్రహం శనేశ్వరుడు 6వ స్థానం పాపస్థానము, అక్కడ ఉండడం మంచిది. ఈ రాశికి 4, 5వ ఇంటి వాడు మళ్ళీ. కాబట్టి గోచారీత్యా శని మంచి ఫలితాలను ఇస్తాడు. సంవత్సరం పూర్తిగా 6వ ఇంట్లోనే ఉంటాడు. ఇక 5వ స్థానంలో రాహు ఉన్నాడు. ఈ రాశికి రాహు కూడా అత్యంత శుభగ్రహము. 5వ ఇంట్లో రాహు ఉన్నాడు, అది మంచిదే. రాహుని ప్రథమార్థంలో గురువు చూస్తున్నాడు, రాశిని చూస్తున్నాడు, అది మంచిదే. ద్వితీయార్థంలో గురువు 10వ స్థానంలోకి వచ్చి ఉచ్చస్థితి పడుతున్నాడు. గురువు ఉచ్చస్థితిలోకి రావడము అంటే ఈ రాశికి 6వ ఇంటి వాడు 10వ ఇంట్లోకి ఉచ్చస్థితి పడడం మంచిది. అంటే పాపగ్రహం కేంద్రంలో ఉండడం మంచిది, అక్కడ ఉచ్చస్థితి పడుతూ ఉంది. ఇలా తీసుకుంటే గ్రహాలన్నీ బాగున్నట్లే. అంటే ఈ గురువు డిసెంబర్లో మళ్ళీ రాహుకేతులు స్థానాలు మార్పు చెందుతున్నారు. 10వ ఇంట్లో కేతువు, 4వ ఇంట్లోకి రాహువు. 4వ ఇంటి రాహు మంచోడే, 10వ ఇంట్లో కేతువు కర్మ లేని గ్రహం. నవగ్రహాలు 8 గ్రహాలకే కర్మ ఉంది, కేతుకి ఏ కర్మ లేదు. కేతు ఏ ఫలితాన్ని ఇవ్వడు. కానీ ఫలితాన్ని ఇవ్వాలంటే జపతప దానాలు, దైవారాధన చేస్తే అప్పుడు ఏదైనా ఇస్తాడు, లేదంటే ఇవ్వడు. కర్మస్థానంలోకి కర్మలేని గ్రహం వెళ్తా ఉంది. ఆడికి మళ్ళీ గురువు వస్తున్నాడు. అంటే గురువు కేతు కలిస్తే సన్యాసయోగం పెరిగిపోతుంది. గురువు జ్ఞానకారకుడు, కేతు మోక్షకారకుడు. జ్ఞానం ఉంటే మోక్షం వస్తున్నట్లు. కాబట్టి కేతువు గురువు కలుస్తున్నారు కాబట్టి 10వ ఇంట్లో వీళ్లకు ఏదైనా ధార్మికమైనటువంటి పనులు చేయడము, ధార్మిక సంస్థలకు విరాళాలు ఇవ్వడము, ఇంకేదన్నా స్వచ్ఛంద సేవా సంస్థలు నెలకొల్పడము, ఇటువంటివన్నీ చేస్తే విశేషంగా యోగిస్తుంది. అవి చేయకుండా మామూలు వ్యాపారాలు కమర్షియల్గా చేయాలంటే బెడ్స్ కొడుతుంది. అదే గురువు 10వ స్థానంలో ఉంటూ శనిని చూస్తాడు కాబట్టి ఇంకా మంచిదే. 6వ ఇంటి వాడు 6వ ఇంటిని వచ్చేసి బట్టి చూస్తున్నాడు. కాబట్టి వీళ్ళు ఎంత చేసినా చివరకు ఏదో ఒక ఆధ్యాత్మిక చింతనతో ఏదో ఒకటి చేయాలి. 10వ ఇంట్లో కేతు ఉన్న వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో దిగారంటే అది ఎక్కడో వెళ్తారు, వాళ్ళు మంచి స్థాయికి వెళ్తారు. వాళ్ళు చెప్పింది ఎవరైనా ఆమోదిస్తారు. దైవభక్తి ఎక్కువ ఉండాలంట. దైవభక్తి ఎక్కువ ఉండాలి, సమాజ సేవ, ప్రకృతి సేవ ఎక్కువ ఉండాలి. వాళ్ళకి జీవితం ఇంకా వడ్డించిన విస్తరి. ఆధ్యాత్మిక చింతన ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. కాబట్టి తులారాశి వాళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలోకి వెళతారు కూడా. వెళ్ళకపోతే వాళ్ళకి ఫలితాలు రావు. 10వ ఇంట్లో గురువు ధనకారకుడు అక్కడే ఉన్నాడు, ఆధ్యాత్మిక సంబంధించిన గ్రహం అక్కడే ఉంది. అది దశమ కేంద్రం అంటే వృత్తి స్థానము. మనం ఏం చేసి బతకాలా అనేటువంటి చెప్పేది 10వ స్థానం.
మరి అక్కడికి ఆ గ్రహాలు వచ్చినప్పుడు ఆ గ్రహాలకు సంబంధించినవి ఏమి చేస్తే ఆ గ్రహం అనుకూలత అది చేయాలి, అది మంచిది. కాబట్టి రాహుకేతువులు, గురువు, శని బాగానే ఉన్నారు. ఒక కేతుని అనుకూలంగా మార్చుకుంటే ఆటంకాలు తొలగుతాయి కాబట్టి అది అలా మార్చుకుంటే చాలు. గురుగారు మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉందంటారు ఈ సంవత్సరంలో? విద్యార్థులు బాగానే ఉంది. విద్యార్థులకు ఎందుకు బాగుందంటే ఈ రాశికి విద్యకు అది దేవత, అది గ్రహము బుధుడు భాగ్యాధిపతి కాబట్టి ఇక్కడ అదే స్థానంలో గురువు ఉన్నాడు. ప్రథమార్థంలో 9వ స్థానంలో బుధుడు ఉన్నాడు. బుధుడు మళ్ళీ గురువు ఉచ్చస్థితి పొందుతున్నాడు. గురువు ఉచ్చస్థితి పొంది చతుర్థాన్ని చూస్తాడు, 4వ ఇంటిని. 4వ స్థానం విద్యాస్థానం కాబట్టి విద్యలో వీళ్ళు బాగానే రాణిస్తారు, ఇబ్బంది ఏం లేదు, ఆపోహలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఎత్తుకుంటే 6వ స్థానం ఉద్యోగం. ఏదైనా వృత్తి సొంత వ్యాపారం చేసుకుంటే 10వ స్థానము, ఉద్యోగం చేస్తే 6వ స్థానము. 6వ స్థానంలో శని ఉన్నాడు, చతుర్థ పంచమాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి చక్కటి ఉద్యోగం వీళ్ళకి లభిస్తుంది. అక్కడ కూడా బాగా ఎఫర్ట్ పెడతారు, ఎఫర్ట్ ఉండే తీరుతుంది. ఎఫర్ట్ వీళ్ళకి పెట్టకపోతే వీళ్ళే పెట్టుకుంటారు, ఎందుకంటే ఆ పక్క లీవ్ పెట్టి వాళ్ళ డ్యూటీ వీళ్ళకి అప్పగిస్తారు, 2 డ్యూటీలు చేస్తారు. లేదంటే వీళ్ళకి ఇంకేదైనా అడిషనల్ డ్యూటీ ఇస్తే దానికి ఏదైనా శాలరీ ఎక్కువ ఇస్తుంటే దాన్ని చేస్తారు. శనేశ్వరుడు అంటే ఎఫర్ట్ అని చెప్పాను. ఉద్యోగంలో ఎఫర్ట్ బాగా పెట్టుకుంటారు, బాగానే ఉంది. గురుగారు ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు వీళ్ళకి? ఆర్థిక పరంగా ఇప్పుడు ధనకారకుడు ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు కదా, గురువు ఉచ్చస్థితికి వస్తున్నాడు. గురువుని చూస్తే ఎక్కడుంటే అక్కడ డబ్బు అని అర్థం, శని ఎక్కడుంటే అక్కడ ఎఫర్ట్ అని అర్థం, కుజుడు ఎక్కడుంటే అక్కడ కోపం అని అర్థం, రాహు ఎక్కడుంటే అక్కడ వ్యూహం అని అర్థం. వ్యూహం అంటే ఒకరిని ఏమారించడమా, మనం ఏమారడమా, అంటే ఒకరిని కీడు చేయడమా, లేకపోతే మనం అంటే మైండ్ వర్క్, షార్ట్ కట్ మెథడ్స్ లో టక్కు టమరంగా ఏమని చేశాడు, ఆన్లైన్ మోసాలు చేశారంటారు, ఇదంతా రాహువే. అంటే గ్రహ కారకత్వాలు చెప్తున్నాయి ఇక్కడ. బుధుడు ఎక్కడుంటే అక్కడ ఇంటెలిజెన్స్ అంటే ఫార్ములాస్ కనుక్కోవడం, దానికి ఇది ఎట్లా దీనికి ఇది ఎట్లా ఈజీ మెథడ్ కనుక్కోవడము. కేతు ఎక్కడుంటే అక్కడ దేవుడు పూజ చేయాలని అర్థం. కాబట్టి డబ్బు ఎక్కడుంటే అక్కడంటే 10వ స్థానంలో గురువు ఉన్నాడు, వ్యాపారం మంచి లాభాలు ఉంటాయి. 6వ ఇంట్లో శని ఉన్నాడు, చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కష్టము ఉంటుంది, ఫలితము ఉంటుంది. ఎందుకంటే ఈ రాశికి శుభగ్రహం కాబట్టి ఈ రాశికి ఇంకొక శుభగ్రహం రాహు కూడా అదృష్టమైన స్థానంలో ఉన్నాడు. అంటే తెలివిగా వీళ్ళు జీవితాన్ని అదృష్టకరంగా మార్చుకుంటారని అర్థం. గురుగారు ముఖ్యంగా మరి ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుందంటారు, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందంటారు? ఫస్ట్ హాఫ్ 6వ ఇంట్లో శని ఉన్నాడు, బాగుందని చెప్పాను. 5వ ఇంట్లో రాహు బాగానే ఉన్నాడు. గురువు 9వ ఇంట్లో రాశిని చూస్తున్నాడు. సెకండ్ హాఫ్ వచ్చేక్కడికి 10వ ఇంట్లో ఉచ్చస్థితిలోకి గురువు వస్తున్నాడు. అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు బాగున్నట్లే వీళ్ళకు. కేతు ఒకడు కర్మస్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ధార్మికమైన పనులు చేయాలి. ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉంటారు అబ్బాయిలు, వాళ్ళు ధార్మిక ప్రయత్నాలు ఏం చేస్తారు? ఏమి చేయలేరు, సేవింగ్స్ సరిపోతాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ప్రతిరోజు ఒక గుడికి వెళ్ళి నమస్కారం చేసుకుని ఆఫీస్కి వెళ్ళడం మంచిది. లేదు కేతు అంటే సన్యాసి అని చెప్పాను, ఎవరైనా సాధువులు సన్యాసుల రూపంలో ఒక కాషాయం కట్టుకుని వాళ్ళకి ఒక 5 రూపాయలు 10 రూపాయలు వేసేసుకోవడం మంచిది, దానం చేయడం మంచిది. కాషాయం కట్టుకున్న కాషాయానికి వాల్యూ ఇవ్వాలి. లేదంటే వీళ్ళు కేతువు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క కంట్రోల్లో ఉంటాడు కాబట్టి వినాయకుడు ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోవడం మంచిది. విఘ్నేశ్వర ఆలయాల పైన జెండాలు ఉంటాయి, కొన్ని ట్రయాంగిల్లో శివ పార్వతులు, ఓంకారము, స్వస్తిక్ లాంటి జెండాలు ఉంటాయి. అవి కుదిరినప్పుడు ఆలయాలపైన జెండాలు కట్టడం మంచిది. కేతు యొక్క చిహ్నము జెండా, అంటే వీళ్ళు తెచ్చి వీళ్ళు కడితే మంచిది. అంటే కేతువుని కంట్రోల్ చేసుకోవడం. మిగిలిన గ్రహాలు బాగున్నాయి, ఈ కేతు డిస్టర్బ్ చేస్తాడు 10వ ఇంట్లోకి వచ్చి. డిసెంబర్ వరకు వీళ్ళకి ఎక్సలెంట్గా ఉంది. మార్చి నుంచి, ఉగాది నుంచి డిసెంబర్ వరకు నిరాటంకంగా తులారాశి వరకు బాగుంది. ఆ తర్వాత కూడా బాగుండాలంటే కేతు 1.5 సంవత్సరం కర్కాటకంలో జీవన స్థానంలో ఉంటాడు కాబట్టి ఆధ్యాత్మిక చింతన కావాలి. కాబట్టి అందరూ తీర్థయాత్రలు చేయలేరు, కాబట్టి భజనలు, స్తోత్రాలు, శ్లోకాలు, జపాలు, ధనాలు ఎవరు చేయలేరు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు విఘ్నేశ్వరాలయానికి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిది. విఘ్నేశ్వరుడు అంటే కేతు ఆయన కంట్రోల్లో ఉంటాడు. ఎలా ఉంటాడు? విఘ్నేశ్వరుడు తల తీసేశారు కదా, ఫస్ట్ తల లేకుండా పోయి తిరిగి తలను పొందాడు, ఆ విఘ్నాన్ని అధిగమించాడు కాబట్టి విఘ్నేశ్వరుడు అయ్యాడు. కేతువుకు తల లేదు, అందుకే విఘ్నేశ్వరుడు ఆయనకు అధిష్టాన దేవత. కేతువుకి ఎందుకు విఘ్నేశ్వరుడు అంటే ఈయనకు తల లేదు, ఆయనకు తల పోయింది, ఈయన పొందలేకపోయాడు, ఆయన తిరిగి పొందాడు. అంటే ఆ వక్రమైంది తల విఘ్నేశ్వరుడికి,
కానీ తిరిగి ఏనుగు తలను పొందాడు. అందుకే ఆయన తొండం కూడా వక్రంగా ఉంటుంది. వక్రతుండ మహాకాయ అన్నారు. కాబట్టి అందుకే కేతువుకి అధిష్టాన దేవత విఘ్నేశ్వరుడు. తల లేనటువంటి గ్రహం అనుకూలం పొందాలంటే తలను పోగొట్టుకొని తిరిగి పొందినటువంటి దేవత దగ్గరికి వెళ్తే ఈ ఆటంకం అవుతుంది. గురుగారు, మరి ముఖ్యంగా ఎవరైతే గత సంవత్సరం నుంచి వివాహాల కోసం ప్రయత్నిస్తున్నారో ఈ సంవత్సరం వివాహ యోగం ఉందంటారా వారికి? మామూలుగా సప్తమ స్థానానికి అధిపతి కుజుడు. వీళ్ళకు పాపగ్రహం. తులా రాశి, తులా లగ్నం, మరీ ముఖ్యంగా తులా లగ్నంలో పుడితే మ్యారిటల్ డిస్టర్బెన్స్ కంపల్సరీ ఉంటుంది. తులా అంటేనే ఒక తక్కెడ. అది ఈక్వల్గా అంత ఈజీగా ఉండదు. ఒకటో పైకి లేయడం ఇట్లా కదులుతూనే ఉంటుంది. భార్యాభర్తలు జీవితం తులారాశి. యాక్చువల్గా శుక్రుడు భార్యకారకుడు, కుజుడు భర్తకారకుడు. వీళ్ళిద్దరు ఒకరికొకరు ఎదురెదురుగా ఉంటారు. తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి కంపల్సరీ మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. తులా రాశిలో పుడితే అది ఎంతో కొంత ఉంటుంది. మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ లేకుండా మాత్రం ఉండదు, ఉండే తీరుతుంది. మామూలుగా వీళ్ళు అడ్జస్ట్ చేసుకోలేరు, విషయాలను కొన్ని అడ్జస్ట్ చేసుకోలేరు. ఎందుకంటే తులా అంటే ధర్మదేవత చేతిలో ఉంటుంది. ధర్మదేవత అంత ఈజీగా తన తప్పును ఒప్పుకుంటుందా? అలా వీళ్ళు కూడా నేను ఎందుకు నా తప్పుకు, నేను చేసిన తప్పు, నువ్వు చేసిన తప్పు ఇది కదా అంటారు. అక్కడే డిస్టర్బెన్స్ వస్తాయి. సర్దుకోని పోగలిగితే తులారాశి వాళ్ళకు వివాహ జీవితం బాగుంటుంది. సర్దుకోని పోకపోతే కష్టమవుతుంది. ఎక్కువ మందికి రెండో వివాహం అయ్యే వాళ్ళు ఎక్కువ తులారాశులు ఉంటారు. లేదు కలిసి ఉన్నా కానీ వాళ్ళు విడిపోయిన వైరాగ్యంతో ఉండేవాళ్ళు తులారాశి లగ్నాల్లో ఉండేవాళ్ళు ఉంటారు. ఇంక వ్యక్తిగత జాతకాల్లో గ్రహాలు అనుకూలంగా ఉంటే ఇబ్బంది ఏం లేదు. కాబట్టి వివాహ విషయంలో వీళ్ళకు కుజుడు వీళ్ళకి ఎప్పుడూ అనుకూలించడు. వీళ్ళకి శత్రుగ్రహం కాబట్టి ఇప్పుడు ఈ సప్తమ స్థానానికి సంబంధించిన కుజుడికి సంబంధించినటువంటి ఏదో ఒక పరిహారం చేసుకుంటూనే ఉండాలి వీళ్ళు. దానికి అర్హం వ్యక్తిగతంగా అడ్జస్ట్ చేసుకుని పోవడం ఒకటి, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవాలి. సంతాన యోగం ఉందంటారా? సంతాన యోగం ఉందండి. గురువు బాగున్నాడు కదా, సంతానకారకుడు. సంతానం ముఖ్యంగా చూసుకుంటే మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందంటారు? ఎలా కలిసి వస్తుందంట? సినీ రంగం అంటేనే తులారాశి. రామారావు, దాసనారాయణరావు, మరి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తులారాశి ప్రభావం ఎక్కువ. గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న కళాకారులంతా తులారాశిని పుడతారు. ఇక్కడ శుక్రుడు అధిపతి. శుక్రుడు అంటేనే ఇంకా కళారంగము, సిల్వర్ స్క్రీన్, మెరుస్తున్న వైట్. ఇప్పుడు వైట్ ఆఫ్ వైట్ ఉంటుంది, అది మెరిసిందంటే శుక్రుడు, మెరవకపోతే చంద్రుడు. శుక్రుడే ఈ రాశి అధిపతి. కాబట్టి ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఏదో రకంగా కళారంగంలో ఉంటారు, ఏదో ఒక కళలో ఉంటారు, ఏదో ఒక కళ పట్ల ఆసక్తిలో ఉంటారు. ఇప్పుడు సినీ సాహిత్యం రాస్తే కూడా సినిమా రంగంలో ఉన్నట్టే, మంచి పాటలు రాస్తే కూడా. కాబట్టి సినిమా రంగంలో బాగానే ఉంది. ఇంకా రాజకీయాలు తీసుకుంటే వీళ్ళకు అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ ఉంటాయి రాజకీయంలో వాళ్ళకు. ఎందుకంటే రవిగ్రహం వీళ్ళకి బాధకాధిపతి. రవి రవి అంటే రాజకీయము. కాబట్టి రాజకీయ నాయకులు ఎప్పుడు ఎవరో రేరు, 6 సార్లు 7 సార్లు 8 సార్లు గెలిచేవాళ్ళు రేరు. మిగిలినందరూ కూడా ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడతారు, ఒకసారి గెలుస్తారు, ఒకసారి. అంటే రవి ప్రిస్టేజ్ ప్లానెట్. ఓడిపోతారు, మళ్ళీ గెలుపు కోసం 5 సంవత్సరాలు మళ్ళీ పోరాడతారు, మళ్ళీ గెలుస్తారు, ప్రిస్టేజ్ సంపాదిస్తారు, మళ్ళీ పడతారు. ఇలా పడుతూ ఉంటారు. కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మామూలు జనరల్గా ఒడిదుడుకులు ఎక్కువ. కానీ ఇప్పుడు గ్రహాలన్నీ ప్రధాన గ్రహాలు బాగున్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే రాజకీయ రంగంలో బాగుంది. విదేశీ యోగం ఉందంటారా? అలాగే విదేశీ యోగం బాగానే ఉంటుంది వీళ్ళకు. విదేశాలకు సంబంధించినటువంటి ప్లానెట్ రాహువు, చంద్రుడు రాశిలోకి గురువు వస్తున్నాడు. రాహుని మళ్ళీ ప్రథమార్థంలో గురువు చూస్తున్నాడు. కాబట్టి విదేశీ యోగాలు బాగున్నాయి. గురుగారు, వాహన యోగం, గృహయోగం ఉందంటారా? వీళ్ళకు ఇది కళాకారుల రాశి అని చెప్పాను. ఆటోమేటిక్గా వీళ్ళకు గృహ వాహన యోగాలు ఏదో రకంగా ఏర్పడతాయి. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా గ్రహాలు బాగున్నాయి కాబట్టి లేని వాళ్ళ ప్రయత్నాలు చేసుకునేదానికి బాగా చేసుకోవచ్చు. ముఖ్యంగా రైతులకు ఎలా ఉందంటారు మరి ఈ సంవత్సరం? రైతులు బాగుందండి. ఎందుకంటే 10వ స్థానంలోకి వచ్చేస్తే గ్రహము, 6వ స్థానంలోకి శని రావడము, 2 జలరాశులే కావడము, వ్యవసాయంలో చేసిన పంటలకు గిట్టుబాటు ధరలు రావడము, కొత్త పంటలు. వీళ్ళు ఇప్పుడు ఒక ప్రాంతంలో వరే పండిస్తూ ఉంటారు, ఎప్పటికీ ఆ ప్రాంతం అంతా వరే అంటుంటారు. అలా కాకుండా ఢిల్లీ నుంచో అండమాన్ నుంచో కొత్త ఏదైనా ఒక పండ్ల మొక్కలు తేవడము, పూల మొక్కలు తెచ్చి నాటడము, దాన్ని ఆ ప్రాంతం అంతా స్ప్రెడ్ చేసి ఎక్కువ రేట్లకు అమ్మడము, అంటే ప్రయోగాలు అంటారు వీటిని. ఇట్లాంటి ప్రయోగాలు కూడా వీళ్ళకు మంచి ఫలితాలు ఇస్తాయి వ్యవసాయదారులకు. గురుగారు, మరి ఈ సంవత్సరం అంతా కలిసి రావాలంటే తులారాశి వారు ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? మామూలుగా ధనస్థానం అంటే 2వ స్థానం,
డబ్బులు రావాలంటే వాళ్ళ రాశికి 2వ రాశి, అదే ధనస్థానం. ఈ వీళ్ళకి ధనస్థానం ఏదైంది? వృశ్చికమైంది. వృశ్చికము అంటే ఆ వృశ్చికంలో అనురాధ నక్షత్రం ఉంది. అనురాధ నక్షత్రం అంటే బురద, అశుద్ధము అని అర్థం, డ్రైనేజ్ అని అర్థం. మరి అక్కడి నుంచే తామరపువ్వు పుట్టింది. బురదలోనే కదా పుట్టింది తామరపువ్వు. అనురాధ నక్షత్రంలోనే లక్ష్మీదేవి ఆ తామరపువ్వు పని కూర్చుంటుంది. కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన అనురాధ నక్షత్రం రోజు చేయొచ్చు. అదే వృశ్చిక రాశి అంటే అశుద్ధము అని చెప్పాను. అంటే అశుద్ధము శుభ్రం చేసేవాళ్ళు ఎవరు? మున్సిపల్ కార్మికులు. వృశ్చిక రాశి అంటే మలమూత్ర విసర్జనా స్థానము అంటే బాత్రూము. అంటే ఈ బాత్రూమ్లు క్లీన్ చేసేవాళ్ళు, గ్రామాన్ని శుభ్రం చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే ఫైనాన్స్ వస్తుంది. ప్లస్ లక్ష్మీదేవి ఆరాధన అనురాధ నక్షత్రం చేస్తే మంచిది. అనురాధ నక్షత్రం లక్ష్మీదేవిది కాబట్టి పొంగలి, అనురాధ నక్షత్రం అంటే పొంగలి మనము తింటాం కదా, కొంత మడపప్పు అని తీసుకుని పొంగలి బాగా తీసుకోవచ్చు. అదేవిధంగా డెలివరీ హాస్పిటల్ ఉంటుంది, చిన్నపిల్లలు పుడతారు కదా, అనురాధ నక్షత్రం అంటేనే డెలివరీ హాస్పిటల్. మన వృశ్చిక రాశి అంటేనే జనరల్గా ఎత్తుకుంటే వృశ్చిక రాశి అంటే హాస్పిటల్, బాత్రూము అశుద్ధం ఉన్నటువంటిది. కాబట్టి అక్కడ వీళ్ళు ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, యాసిడ్స్, ఫినాయిల్స్ ఇటువంటి డొనేట్ చేస్తూ ఉండాలి. డొనేట్ చేయాలా? హాస్పిటల్ శుభ్రం చేయడానికి వీళ్ళకి ఫైనాన్స్ వస్తుంటుంది. ఇది ఒక మంచి రెమెడీ. ఈజీ. చిన్నపిల్లలు పుట్టినారంటే అది సాక్షాత్ ఆలయమే లెక్క, అంతే కదా, మాతృత్వానికి నిలయం అది. కాబట్టి అక్కడ మనకు సాక్షాత్ లక్ష్మీదేవే తామర పువ్వులో వికసించినటువంటి రాశి. కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవచ్చు. ఈ హాస్పిటల్కి ఇలా చేయొచ్చు. అదేవిధంగా మన ఇంట్లో కూడా బాత్రూమ్ని శుభ్రంగా ఉంచుకోవడము. అప్పుడప్పుడు అనురాధ నక్షత్రం రోజు ఒక కొబ్బరికాయ కొట్టి బాత్రూంలో పెట్టాలి రాత్రి పడుకునేటప్పుడు. దానిపైన కొద్ది కుంకుమ చల్లి తెల్లవతలేసి పారేయచ్చు. నైవేద్యం అంటే వృశ్చిక రాశి యాక్టివేషన్. వంటింటి కూడా స్టవ్ పైన కొట్టి పెట్టాలి, దాంట్లో వండి మనం తింటున్నాం, దానికి ఏమి ఇస్తున్నాం? నైవేద్యం. అదొక అద్భుతమైన యంత్రం. నైవేద్యాలు, ఆ దేవుడి నైవేద్యాలు, మనం తినేది, బంధువులు, కాఫీలు అంతా దానిపైన చేస్తాము. దానికి ఒక కొబ్బరికాయ కొట్టి పెడితే ఏం పోతుంది? చెయ్యాలి. ఇవంతా ఉన్నాయి. ఇవి చేస్తే ఇంట్లో ఎక్కడెక్కడ ఏమి చేయాలంతో పెద్ద శాస్త్రం ఉంది. కానీ మనం మరొక విడుదలగా ఉంటే మాడుకోవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి యాక్టివేట్ చేస్తా ఉంటే వీళ్ళ డబ్బులు వస్తుందని చెప్పడం కోసం ఇవి చెప్పాను నేను. కాబట్టి ఆలయ పరిహారం లక్ష్మీ దేవాలయము, వ్యక్తిగత పరిహారం తీసుకుంటే కొబ్బరికాయ కొట్టి బాత్రూంలో పెట్టడము, ఇంకా తంత్ర పరిహారం తీసుకుంటే హాస్పిటల్కి శుభ్రంగా ఉన్నటువంటి క్లీనింగ్ ఎక్విప్మెంట్స్ తీసివచ్చు, మాప్ స్టిక్స్ ఇవన్నీ కూడా తీసివచ్చు. గురుగారు, మొత్తం మీద సంవత్సరం అంతా తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.